వరంగల్ హైవేలో ఇవాళ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసే స్థాయిలో అయితే ఉన్నాయండి ప్లాట్ ప్రైజెస్. మనం ఈ బీబీ నగర్ లో సరౌండింగ్స్ లో చూసుకుంటే హెచ్ఎండిఏ లేఅవుట్స్ లో అయితే 15,000 రూపాయలు అయితే ఉందండి. మన ప్రాజెక్ట్ లో అయితే 7,500 రూపాయలకి గజానికి ఇస్తున్నాం మనము. సెకండ్ వచ్చేసి కనెక్టివిటీ చూసుకుంటే ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి చూసుకుంటే 32 కిలోమీటర్స్, అంటే సిటీ నుంచి ఒక 30 మినిట్స్లో వచ్చే వెంచర్ ఏదైనా ఉంది, ఇవాళ ఇన్వెస్ట్ చేయదగ్గ వెంచర్ ఏదైనా ఉంది అంటే ఇది. సో మీరు ఎంట్రీ అయ్యేటప్పుడు లో ఇన్వెస్ట్మెంట్తో ఎంట్రీ అయితే రిటర్న్స్ వచ్చేసి హై రిటర్న్స్ వస్తాయండి. లో బడ్జెట్లో ఇన్వెస్ట్ చేస్తే హై రిటర్న్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. నమస్తే అందరికీ, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. ఇప్పుడు నేను నిల్చొని మాట్లాడుతున్న రోడ్ వచ్చేసి ఇది 60 ఫీట్ రోడ్డు. ఈ రోడ్డుకి ఫేసింగ్ తోటి ఉన్నటువంటి 160 ఎకర్స్ మెగా ప్రాజెక్ట్తో మేము రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్లో ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేసి ప్లాట్స్ అనేది సేల్ చేస్తున్నారు. పక్కనే మనకి మైలారం విలేజ్ ఉంటుంది. మైలారం నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్కి ఉప్పల్ చౌరస్తాకి బస్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియా. ఎయిమ్స్ హాస్పిటల్కి అయితే కేవలం 6.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది. వరంగల్ హైవే రోడ్కి అయితే కేవలం 5 to 10 మినిట్స్లో రీచ్ అవుతాము. మంచి ప్రైమ్ లొకేషన్, హెచ్ఎండిఏ లొకేషన్లో ఉన్నటువంటి వెంచర్ ఇది. హెచ్ఎండిఏ పరిధిలో ఉంటుంది. ఒకసారి మనం ప్రాజెక్టు లోపలికి వెళ్ళేసి ప్రాజెక్టు మేనేజర్ దగ్గర ఫర్దర్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా కంపెనీ వాళ్ళ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. హెచ్ఎండిఏ లిమిట్స్లో ఎయిమ్స్ హాస్పిటల్కి దగ్గరలో ఉప్పల్ మెట్రో స్టేషన్కి బస్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియాలో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్స్ కావాలన్నట్లయితే ఒక్కసారి ప్రాజెక్ట్ అయితే విజిట్ చేయండి. లేట్ చేయకుండా మనం ఎవరైతే ఇక్కడ రామయ్య సార్ ఉన్నారో రామయ్య సార్ దగ్గరికి వెళ్ళేసి ఫర్దర్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకుందాము. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇక్కడ మన ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంది సార్. చాలా విశాలంగా ఉన్నటువంటి రోడ్స్, ఇక్కడ ఉన్నటువంటి ట్రీస్, ఇక్కడ ఉన్నటువంటి ప్లాంటేషన్ అయితే చాలా బాగా చేయడం జరిగింది. ఒకసారి మన వ్యూవర్స్కి చెప్పండి, ఈ ప్రాజెక్ట్ ఎన్ని ఎకర్స్లో రావడం జరుగుతుంది, దాంతోపాటు మన కంపెనీ పేరేంటి, అసలు ఎన్ని ఇయర్స్గా మన కంపెనీ ఉంది, మన కంపెనీలో ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం జరిగింది చెప్పండి. తప్పకుండా అండి. మన కంపెనీ వచ్చేసి సియోరా ఇన్ఫ్రా డెవలపర్స్. 13+ ఇయర్స్ నుంచి ఉన్న కంపెనీ. 18 ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాము, సోల్డ్ అవుట్ అయ్యాయి. సరౌండింగ్స్ లోనే, ఈ బీబీ నగర్ సరౌండింగ్స్ లోనే 10+ ప్రాజెక్ట్స్ అయితే చేశాము మనము. ఇది 19th ప్రాజెక్ట్ అండి. ఇది స్టార్ట్ చేసి కూడా 5 years అయింది. 160 acres మెగా ప్రాజెక్టు, ఎల్ఆర్ఎస్ పేడ్ ప్లాట్స్ అండి ఇది. సార్ నేను ఇక్కడ ప్రాజెక్ట్కి వచ్చేటప్పుడు చూడడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఒక బీటీ రోడ్కి ఫేసింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టు. ఈ బీటీ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుందో చెప్పండి. ఇది వచ్చేసి మనకి వరంగల్ హైవే మీద కొండమడుగు అనే కమాన్ వస్తుంది. కొండమడుగు విలేజ్ నుంచి నాగినేనిపల్లి నుంచి మైలారం విలేజ్, అలాగే ఆ బీటీ రోడ్ ఇలా వెళ్తే మేడిపల్లి వెళ్తుంది. మళ్ళీ అటు నుంచి స్ట్రైట్ వెళ్తే మనము భువనగిరి వెళ్తాము. రైట్ సైడ్ వెళ్తే అనంతారం స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తాము. అలాగే అటు నుంచి కాకుండా మేడిపల్లి నుంచి రైట్ తీసుకుంటే మళ్ళీ జైలపల్లి నుంచి మనం వరంగల్ హైవే రీచ్ అవుతాము. ఓకే సార్, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మెగా ప్రాజెక్ట్ అని చెప్పారు కదా, ఇది ఎన్ని ఫేసెస్గా డెవలప్ చేస్తున్నారు? ఫస్ట్ ఫేజ్ ఎన్ని ఎకర్స్ అండ్ సెకండ్ ఫేజ్ ఎన్ని ఎకర్స్లో రావడం జరుగుతుంది అన్న విషయం చెప్పండి. ఇది మొత్తం 160 acres అండి. మనం ఫేజ్ 1 115 ఎకరాలు డెవలప్ చేసాము 5 years బ్యాకే. మినిమం ప్లాట్ సైజ్ అప్పుడు 605 square yards పెట్టాము. ఆల్మోస్ట్ ప్లాట్స్ అయితే సోల్డ్ అవుట్ ఫేజ్ 1లో. కొన్ని ప్లాట్స్, లిమిటెడ్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఫేజ్ 2 అయితే రీసెంట్గా వర్క్ స్టార్ట్ చేసాము, 35+ acres అది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి ఏదైతే ఫేజ్ 1లో చెప్పారు కదా, ఎన్ని టోటల్ ప్లాట్స్ రావడం జరిగింది అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు ఇచ్చినటువంటి డెవలప్మెంట్స్ ఎలా ప్రొవైడ్ చేస్తున్న విషయం చెప్పండి. ఫేజ్ 1లో వచ్చేసి 710 ప్లాట్లు వచ్చాయండి. మొత్తం 605 గజాల మినిమం ప్లాట్ సైజు. ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 80 feet, 40 feet, 30 feet రోడ్స్ అయితే ఇచ్చాము ఫేజ్ 1లో. అలాగే మీరు ఇందాక అన్నారు డెవలప్మెంట్స్ అనేది, రోడ్స్ అయితే అన్ని బీటీ రోడ్స్ వేసాము. అలాగే ప్రతి చోట కూడా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాము. 5 lakh లీటర్ వాటర్ ట్యాంక్ అయితే మనకి ఫేజ్ 1లో ఉంది. దాంతోపాటు ఎలక్ట్రిసిటీ ఇచ్చాము. కొంతమంది అయితే ఫామ్ హౌస్ అయితే కట్టుకున్నారు. ప్రతి ప్లాట్లో కూడా 25 ఫ్రూట్ ప్లాంటేషన్ ఇచ్చాము, సీజనల్ ఫ్రూట్స్. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది ఫేజ్ 1 అండి. మనం ఈ వీడియో చేస్తున్నాము. ఇప్పుడు నా వెనకాల ఏదైతే ఫామ్ హౌస్ చూస్తున్నారో ఇది ఒక క్లయింట్ మన దగ్గర ప్లాట్ కొనుక్కున్న వాళ్ళు కట్టుకున్నారు ఫామ్ హౌస్. ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ డీటెయిల్స్ అయితే క్లియర్గా చెప్పారు. ఇది వచ్చేసి మనకి ఎగ్జిస్టింగ్ బీటీ రోడ్కి అయితే ఉండడం జరిగింది. ఇక్కడ అసలు వరంగల్ హైవే రేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎందుకు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్స్ వస్తాయో చెప్పండి. చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక బెంగళూరు హైవే, ముంబై హైవే కానీ ఇంకో ఏ ఇతర హైవేలు తీసుకున్నా కూడా ప్రైజెస్ అనేది కొద్దిగా హై ఉన్నాయి కంపేర్ టు ఈస్ట్ హైదరాబాద్. వరంగల్ హైవేలో ఇవాళ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసే స్థాయిలో అయితే ఉన్నాయండి ప్లాట్ ప్రైజెస్. మనం ఈ బీబీ నగర్ లో సరౌండింగ్స్ లో చూసుకుంటే హెచ్ఎండిఏ లేఅవుట్స్ లో అయితే 15,000 రూపాయలు అయితే ఉందండి. మన ప్రాజెక్ట్ లో అయితే 7,500 రూపాయలకే గజానికి ఇస్తున్నాం మనము. సెకండ్ వచ్చేసి కనెక్టివిటీ చూసుకుంటే ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి చూసుకుంటే 32 kilometers, అంటే సిటీ నుంచి ఒక 30 minutes లో వచ్చే వెంచర్ ఏదైనా ఉంది, ఇవాళ ఇన్వెస్ట్ చేయదగ్గ వెంచర్ ఏదైనా ఉంది అంటే ఇది.
సో మీరు ఎంట్రీ అయ్యేటప్పుడు లో ఇన్వెస్ట్మెంట్తో ఎంట్రీ అయితే రిటర్న్స్ వచ్చేసి హై రిటర్న్స్ వస్తాయండి. లో బడ్జెట్లో ఇన్వెస్ట్ చేస్తే హై రిటర్న్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. నార్మల్గా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎంట్రీ ఎగ్జిట్ తెలుసుకొని చేస్తే బెస్ట్ రిటర్న్స్ వస్తాయని సార్ అయితే చెప్పడం జరుగుతుంది. అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏదైతే ఫర్దర్గా సెకండ్ ఫేజ్ ఉందో సెకండ్ ఫేజ్ దగ్గరికి వెళ్ళేసి సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటి డీటెయిల్స్ కూడా క్లియర్గా తెలుసుకుందాం. సార్ మనం అక్కడికి వెళ్ళేసి మిగతా విషయాలు మాట్లాడదాం. తప్పకుండా అండి. ఇప్పుడు మనము ఫస్ట్ ఫేజ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని సెకండ్ ఫేజ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్, ఈ సెకండ్ ఫేజ్ ఎన్ని ఎకర్స్లో డెవలప్ చేస్తున్నారు, ఇక్కడ వస్తున్నటువంటి ప్లాట్స్ యొక్క నెంబరింగ్ ఎంత, ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నటువంటి డెవలప్మెంట్స్ ప్రతి ఒక్కటి క్లియర్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సార్ మన వ్యూవర్స్కి చెప్పండి, అసలు ఈ సెకండ్ ఫేజ్ ఎన్ని ఎకర్స్లో రావడం జరుగుతుంది, ఇక్కడ మీరు ప్రొవైడ్ చేస్తున్నటువంటి డెవలప్మెంట్స్, ప్లాట్స్, అదేవిధంగా మీరు సైట్ ఆఫీస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామని చెప్పారు కదా, ఎన్ని స్క్వేర్ యార్డ్ల సైట్ ఆఫీస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారన్న విషయం చెప్పండి. సైట్ ఆఫీస్ వచ్చేసి 3000 గజాల్లో చేస్తున్నామండి. మనది ఏదైతే సైట్ ఆఫీస్ ఉందో 3000 గజాల్లో సైట్ ఆఫీస్ చేస్తున్నాము. అలాగే 80 ఫీటు 40 ఫీటు 30 ఫీటు రోడ్స్ ఇస్తున్నాము, బీటీ రోడ్స్. ఇప్పుడు ఫేజ్ 1లో అయితే ఆల్రెడీ చూసాము, కంప్లీట్ అయిపోయింది. అలాగే ఫేజ్ 2లో వచ్చి 35 ఏకర్స్ ప్లస్ ప్రాజెక్ట్. ఇది 600 ప్లాట్స్ వస్తున్నాయండి. ప్లాట్ సైజ్ వచ్చేసి 302.5 స్క్వేర్ యార్డ్స్, 605 స్క్వేర్ యార్డ్స్. ఈచ్ ప్లాట్లో మనము 302.5 స్క్వేర్ యార్డ్స్లో 12 ఫ్రూట్ ప్లాంటేషన్ ఇస్తున్నామండి. మ్యాంగో, జామ, సపోటా ఫ్రూట్ సీజనల్ ఫ్రూట్ ప్లాంటేషన్ ఇస్తున్నాం. సార్ ఇక్కడ మీరు సైట్ ఆఫీస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, దాంతోపాటు వచ్చేసి ఇక్కడ బిగ్ ప్లాట్ వచ్చేసేమో 605 స్క్వేర్ యార్డ్లో ఉంది. స్మాల్ ప్లాట్ అంటే లైక్ బిగినింగ్ సైజ్ వచ్చేసి 302 స్క్వేర్ యార్డ్ ఉంది. దాంట్లో వచ్చేసి మీరు సీజనల్ ఫ్రూట్ ప్లాంటేషన్ ఇస్తున్నారు. మరి ఇక్కడ మీరు వాటర్కి ఎలాంటి సదుపాయం ఇస్తున్నారు, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి పవర్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు, అదర్ డెవలప్మెంట్ మీరు బీటీ రోడ్స్ అని చెప్పారు, దాంతోపాటు ఇతరత్ర అంటే ప్లాట్కి నెంబరింగ్ కానీ ఇవి ఎలాగిస్తున్నారు, ఇక్కడ మిగతా విషయాలన్నీ కూడా చెప్పండి. ఇది ఎల్ఆర్ఎస్ పేడ్ ప్లాట్స్ అండి. మీకు బౌండరీస్, ప్లాట్ నెంబర్స్ ప్రతి ఒక్కటి కూడా మార్కింగ్ ఏదైతే ఫేజ్ 1లో చూసామో సేమ్ అలాగే ఫేజ్ 2 కూడా డెవలప్మెంట్ అవుతుంది. ప్రతి ప్లాట్లో మీకు మార్కింగ్ అవుతుంది. ఫ్రూట్ ప్లాంటేషన్కి డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాము. 5 lakh లీటర్ వాటర్ ట్యాంక్ ఉంది. అలాగే మనం ఫేజ్ 2లో మీరు అన్నట్టు ఫేజ్ 1లో వచ్చేసి క్లబ్ హౌస్ వస్తుంది. ఫేజ్ 2లో వీకెండ్ హోమ్ కాన్సెప్ట్ అండి. మనకి ఎవరైతే ప్లాట్ కొనుక్కుంటారో వాళ్ళకి కస్టమైజ్ చేసి మనము వీకెండ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసిస్తాము. అలాగే వాళ్ళు ఉంటామంటే ఓకే, లేదు మన కంపెనీతోనే టైఅప్ అయ్యి రెంటల్ షేరింగ్ కూడా అవకాశం ఇస్తున్నాం మనము. ఒకవేళ కంపెనీతో టైఅప్ అయ్యి రెంటల్ షేరింగ్ కూడా వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్. ప్లాట్ అయితే ఎక్కడైనా అప్రిసియేషన్ వస్తుంది. మన దాంట్లో ఏంటంటే ప్లాట్తో పాటు రెంటల్ ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇదైతే ఒక మంచి అవకాశంగానే భావించవచ్చండి. ఇది వచ్చేసి వరంగల్ హైవే రోడ్కి అయితే కేవలం 12 కిలోమీటర్ డిస్టెన్స్, ఎయిమ్స్ హాస్పిటల్కి అయితే 6.5 కిలోమీటర్ టు 7 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సరౌండింగ్లో చూసుకున్నట్లయితే ఆల్రెడీ వీకెండ్ హోమ్ కన్సల్ట్ రావడం జరిగింది. సార్ చెప్పిన విధంగా ఇక్కడ వీకెండ్లో మనము ఏదైతే మన ఫామ్ హౌస్ అనేది రెంట్కి ఇచ్చుకున్నట్లయితే ఆల్మోస్ట్ పర్ డే వచ్చేసి మనకి 12,000 వరకు ఇక్కడ అప్రాక్సిమేట్గా వస్తుంది. మంత్లీ మనం 10 days రెంట్కి ఇచ్చుకున్న రకంగా మనకు ఆల్మోస్ట్ ఒక 50,000 to 60,000 రావడం జరుగుతుంది. వీళ్ళు వచ్చేసి థర్డ్ పార్టీతో కొలబరేట్ అయ్యేసి ఇస్తున్నారు కాబట్టి మనకి 50% షేర్ ఇచ్చుకున్న రకంగా మనకి మంత్లీ వచ్చేసి 35,000 నుంచి 40,000 వరకు రెంటల్ వాల్యూ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ మనం ఇందాక చూపించినట్టుగా ఏదైతే ఎగ్జిస్టింగ్ బీటీ రోడ్కి ఫేసింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టు. సార్ ఇక్కడ వచ్చేసి ఎవరైతే కట్టుకుంటున్న ఇష్టం ఉన్న వాళ్ళకి ఏదైతే మీరు వీకెండ్ హోమ్ అంటున్నారో ఎంత ఎస్ఎఫ్టీలో రావడం జరుగుతుంది, సో దాని డీటెయిల్స్ కూడా చెప్పండి. ఓకే, స్టార్టింగ్ వచ్చేసి 700 ఎస్ఎఫ్టీ, మినిమమ్ 302.5 గజాల్లో ప్లాట్ తీసుకున్న వాళ్ళు 700 ఎస్ఎఫ్టీలో ఫుల్లీ ఫర్నిష్డ్ అయితే ఇవ్వబోతున్నాం మనము. అలాగే మనము 5 types ఆఫ్ హౌసెస్ ప్లాన్ చేస్తున్నామండి. మండువా హౌసెస్, కేరళ హౌసెస్, బాలీ హౌసెస్, డూప్లెక్స్ హౌసెస్, క్యాప్సల్ హౌసెస్, ఇట్లా 5 types ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్. అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు ప్లాట్ కొనుక్కున్న తర్వాత వాళ్ళకి ఏ టైప్ కావాలంటే ఆ టైప్ కస్టమైజ్ చేసి అయితే మనము ఇవ్వబోతున్నాము. వాళ్ళకి ప్లాట్ అప్రిసియేషన్తో పాటు ఇందాక చెప్పినట్టు రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. అలాంటి అవకాశం ఎందుకు అంటే మెయిన్ చూసుకుంటే మనకు కనెక్టివిటీ అండి. మీరు చెప్పినట్టు మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు వరంగల్ హైవే నుంచి 12 కిలోమీటర్లు కొండమడుగు నుంచి వస్తే డైరెక్ట్ బస్ రూట్ అండి. మనకి ఉప్పల్ నుంచి మైలారంకి డైరెక్ట్ బస్సెస్ కూడా ఉన్నాయి. మైలారంలో స్టాప్ ఉంది. ఆ మైలారం విలేజ్ ఆనుకొని మన ఈ ప్రాజెక్ట్ ఉంది. సో అలాగే చూసుకుంటే ఇంకో పక్క చూసుకుంటే మనకి జైలపల్లి నుంచి కూడా రావచ్చు. జస్ట్ 6.5 కిలోమీటర్ వరంగల్ హైవే నుంచి ఫేజ్ 2 ఇప్పుడు ఏదైతే మనం ఉన్నామో దీనికి కనెక్ట్ అవుతామో 6.5 కిలోమీటర్స్లో. ఇప్పుడు మనం చూసుకుంటే ఎయిమ్స్ బీబీనగర్ ఎయిమ్స్ ఏదైతే ఉందో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అది 1200 crores పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే వర్క్స్ కంప్లీట్ అవుతుందో 90% అయిపోయిందండి. ఇంకొక 10% వర్క్స్ అయిపోతే డైలీ ఫుట్ఫాలే 25,000 మెంబర్స్, 25,000 మంది ఫుట్ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు 100% ఆక్యుపెన్సీ కంప్లీట్ అయ్యాక వర్క్. సో అలాగే బీబీనగర్ రైల్వే స్టేషన్ చూసుకున్నా మన సైట్కి 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాము. అంటే ఒక 10 minutes డ్రైవ్ అండి ఇక్కడ నుంచి.
సో బీబీ నగర్ రైల్వే స్టేషన్కి కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 2300 కోట్లు ఆల్రెడీ ఎలకేట్ చేశారు ఎక్స్పాన్షన్ కోసం, డెవలప్మెంట్ కోసము. అలాగే ఈ ఫ్యూచర్లో ఈ మరిన్ని ట్రైన్లు ఆగే అవకాశం కూడా ఉంది. సో డిఫరెంట్ ప్రపోజల్స్ అయితే చాలామంది పెట్టారు. అవన్నీ కనుక అప్రూవల్స్ అయ్యాయంటే ఇది సిటీలో కలిసిపోవడానికి పెద్ద టైం అయితే పట్టదు సార్. సార్ ఇవన్నీ విషయాలు వింటుంటే అయితే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈస్ట్ హైదరాబాద్ అందరూ చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ చాలా వరకు ప్రాజెక్ట్స్ రావడం జరిగింది. దాంతోపాటు గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. మనకి కనిపిస్తున్నటువంటి ఏదైతే ఎయిమ్స్ ఉందో ఇది వచ్చేసి మనకి ఇనాగ్రేషన్ అయిపోయింది, ఆల్రెడీ ఇక్కడ మనకు స్టార్ట్ అయిపోయింది. సార్ చెప్పిన విధంగా ఇక్కడ వేలాది మంది ఇక్కడ రావడానికి గుడికంగా ఉన్నటువంటి ప్లేస్. దాంతోపాటు వచ్చేసి మన పక్కనే స్వర్ణగిరి టెంపుల్ ఉంటుంది. దాంతోపాటు వచ్చేసి ఇక్కడ చాలా డెవలప్మెంట్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సిటీ నుంచి డైరెక్ట్గా బస్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియా. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మనకి ట్రాన్స్పోర్టేషన్కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవైపు చూసుకున్నట్లయితే మనకి ట్రైన్ కనెక్టివిటీ ఉంటుంది, ఇంకొక వైపు చూసుకున్నట్లయితే మన ప్రాజెక్ట్ ముందు నుంచే బస్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సార్ ఏదైతే మనం డిస్టెన్స్ వైజ్గా ఒకసారి డీటెయిల్గా చెప్పండి, సో క్లియర్గా మన వ్యూవర్స్కి అర్థమవుతుంది. ఓకే సార్, తప్పకుండా. డిస్టెన్స్ వైజ్ వచ్చేసి మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి చూసుకుంటే జస్ట్ 32 కిలోమీటర్స్లో మన సైట్కి రావచ్చండి. అలాగే ఔటర్ రింగ్ రోడ్ గట్కేసర్ ఎగ్జిట్ నుంచి చూసుకుంటే 22 కిలోమీటర్స్లో మన సైట్కి రావచ్చు. సో కనెక్టివిటీ పరంగా ఇన్ని కిలోమీటర్స్ అని చూడకుండా రేపు 6 లేన్ రోడ్ వర్క్ ఏదైతే ఇప్పుడు హైవే పైన జరుగుతుందో అది కంప్లీట్ అయినా, నారపల్లి ఫ్లైఓవర్ కంప్లీట్ అయినా మనకి 15 నుంచి 30 నిమిషాల లోపల రావచ్చండి. ఉప్పల్ నుంచి జస్ట్ ఒక 30 మినిట్స్ డ్రైవ్ చేయొచ్చు. సార్ ఇప్పుడు ఈ డీటెయిల్స్ అయితే క్లియర్గా చెప్పారు సార్. ఒకవైపు చూసుకుంటే ఇక్కడ డెవలప్మెంట్ వైపు చెప్పారు, అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ప్రాజెక్ట్లో ఉన్నటువంటి హైలైట్స్ అన్ని చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు వచ్చేసి నియర్ బై ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ నేను ఇంకొక క్వశ్చన్ ఏం అడగాలనుకుంటున్నానంటే, ఇక్కడ పక్కన ఉన్నటువంటి హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉన్న ప్రాజెక్ట్ కాబట్టేసి మీరు తక్కువ ధరకు సేల్ చేస్తున్నారు. ఇక్కడ ఒకవేళ హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్లో కొనుక్కుంటే ఎంత గజానికి కోడ్ చేస్తున్నారు, దాంతోపాటు మీరు ఇక్కడ గజానికి ఎంత కోడ్ చేస్తున్నారు అనే విషయం చెప్పండి. మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ప్రైస్ మెయిన్ వచ్చేసి ప్రైస్ ఈ చుట్టుపక్కల హెచ్ఎండిఏ లేఅవుట్స్లో అయితే 15,000 రూపాయలు తక్కువ లేదండి. 15,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ హెచ్ఎండిఏ లేఅవుట్స్లో ఉంది. సో ఇప్పుడు మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ అయితే 7,500 పర్ స్క్వేర్ యార్డ్. ఇప్పుడు మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ 7,500 పర్ స్క్వేర్ యార్డ్ అండి. అంటే మీరు 50% అనేది తగ్గించి సేల్ చేస్తున్నారు. అది కూడా ఎల్ఆర్ఎస్ పేడ్ ప్లాట్ కాబట్టేసి ఎలాంటి డౌట్ అనేది ఉండదు, మనకి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఇక్కడ ఎవరైనా వీకెండ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా మనకు అప్రూవల్స్ రావడం జరుగుతుంది. దాంతోపాటు ప్రాజెక్ట్లో ఉన్నటువంటి రోడ్స్ చూసుకున్నట్లయితే మెయిన్ రోడ్ వచ్చేసి 80 ఫీటు, 40 ఫీటు, 30 ఫీట్స్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి పవర్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ వాటర్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందండి. వీకెండ్ ఎంజాయ్మెంట్ చేయడానికి ఇక్కడ వీళ్ళు డెవలప్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మన వ్యూవర్స్ కోసం ఒకసారి రిసార్ట్ అనేది మీరు ఇవ్వడం జరుగుతుంది, అంటే క్లబ్ హౌస్. ఒకసారి క్లబ్ హౌస్లో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ 20+ ఎమ్యూనిటీస్ అన్నారు కదా, ఒకసారి డీటెయిల్గా చెప్పండి. అయితే మనము 2 ఏకర్స్లో క్లబ్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఇప్పుడు జస్ట్ ఒక శ్రావణ మాసంలో ఈ మంత్లో స్టార్ట్ చేయబోతున్నాము. 2 ఏకర్స్లో క్లబ్ హౌస్లో మనకి జనరల్గా ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అయితే ఇస్తున్నాం కామన్గా. అలా కాకుండా స్విమ్మింగ్ పూల్ కానీ, తర్వాత కాటేజెస్ కానీ, పార్టీ లాన్ కానీ, క్రికెట్ కానీ, ఇట్లా మరిన్ని ఇలాంటి గేమ్స్ అన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ 20+ ఎమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 20+ ఎమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అంటే ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే ఒక మిడిల్ క్లాస్ కానీ, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఏదైనా ఫంక్షన్స్, పార్టీలు ఇంట్లో చేసుకోవాలంటే ఇళ్ళల్లో చేసుకోవడానికి ప్రిఫర్ చేయకుండా వీకెండ్ హోమ్స్ లేకపోతే రిసార్ట్స్ ప్రిఫర్ చేస్తున్నారు. సో అదే కాన్సెప్ట్లో మనం అర్బన్ కాన్సెప్ట్లో అంటే అర్బన్లోనే ఉంటుంది, కాకపోతే విలేజ్ లాగా అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నాము. అలాంటి అట్మాస్ఫియర్లో ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్ కూడా వచ్చి సెలబ్రేట్ చేసుకునే విధంగా మనం చేయబోతున్నాం. సార్ ఇప్పుడు మీరు ఇస్తున్నటువంటి అయితే రిసార్ట్లో ఉన్న డెవలప్మెంట్స్ అని చెప్పారు. ఇక లాస్ట్కి వచ్చేసి మనకి ఇక్కడ ఎలాగ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, రిజిస్ట్రేషన్ ఎక్కడ అవుతుంది, రిజిస్ట్రేషన్తో పాటు మీరు ఇస్తున్నటువంటి డాక్యుమెంటేషన్ ఏందన్న విషయం చెప్పండి. మనము రిజిస్ట్రేషన్ అయితే ఎస్ఆర్ఓ భువనగిరిలో అవుతుందండి. మీకు బౌండరీస్లో కూడా ప్రతి ప్లాట్కి కూడా ప్లాట్ నెంబర్ అయితే మెన్షన్ అయ్యే ఉంటుంది మీకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో. అలాగే మనం లింక్ డాక్యుమెంట్స్ వచ్చేసి 1954 నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఓకే సార్, వెరీ గుడ్ సార్. ఇక్కడ ఎలాంటి డౌట్ లేకుండా ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మనకు రామయ్య సార్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైతే ఎయిమ్స్ హాస్పిటల్కి 6.5 కిలోమీటర్ డిస్టెన్స్లో, వరంగల్ హైవే రోడ్కి 12 కిలోమీటర్ డిస్టెన్స్లో 15,000 ఉన్నటువంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్స్ కావాలి, దాంతోపాటు వీకెండ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నట్లయితే స్క్రీన్ పైన డైరెక్ట్గా కంపెనీ వాళ్ళ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి కాల్ చేసి ఫర్దర్గా డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకొని ఈ ప్రాజెక్ట్ విజిట్ చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.